మీరు చెప్పకూడదు, పబ్లిక్ చెప్పాలండి. మళ్ళీ మాట్లాడదాం. మనతో వైఎస్ఆర్సీపీ నుంచి చిన్నపరెడ్డి గారు ఉన్నారు. చిన్నపరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్ బ్రహ్మనాయుడు గారు, 99 వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. రెండో రోజు దద్దరిల్లిన కడప గడ్డ మహానాడు అంగరంగ వైభవంగా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు గర్జించారు కడప గడ్డ మీద. సో మరి రానున్న వచ్చే ఎన్నికల్లో 10 స్థానాలు కైవసం చేసుకునే దిశగా తెలుగుదేశం పార్టీ ముందుకు అడుగులేస్తుంది. సో ఏమంటారు? అదేవిధంగా చంద్రబాబు గారు మాట అన్నారు, కోవట్ల గురించి కూడా ఎవరో కోవట్లు ఉన్నారన్నారు. అంటే ఎవరు ఏమైనా పంపించారా వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి మీ మనుషులుగా? వారి గురించి ఉద్దేశించామని అన్నారా? సార్ డే 1 నుంచి చూడండి సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోవట్లను పంపించటం, కుట్ర రాజకీయాలు చేయటం ఇలాంటి అలవాటు కానీ ఏదీ లేదు. ఎప్పుడు కూడా అంతా ఓపెన్ గానే మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తారు, ఈ కార్యక్రమానికి వెళ్దామంటాం, అలా వెళ్తాం. అసలు మా దగ్గర కుట్రలు కుతంత్రాలు చేయడానికి అసలు ఆ వ్యవస్థలు కానీ వాటికి సంబంధించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏది ఉండదు. నాయకుడు స్టేట్మెంట్ ఇస్తారు, ఆ స్టేట్మెంట్ ఫాలో అయ్యి వెళ్ళటం తప్పితే. ఎందుకంటే మేము మా సత్తా మీద మేము ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాం కానీ ఒకటి కాళ్ళు పట్టుకొని ఒకటి గడ్డాలు పట్టుకొని ముఖ్యమంత్రి కావాలని కోరుకోలే. అలాంటప్పుడు ఎలాంటి వ్యూహాలు పన్నాలి, అవతలని ఎలా వంగేసుకోవాలి, ఏం చేయాలనేది రకరకాల ఎత్తులు పై ఎత్తులు ఆట ఆడాల్సి వస్తుంది. మాకు అది లేదు. సింగిల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే ముఖ్యమంత్రి అయ్యారు. రాబోయే రోజుల్లో కూడా అలానే అవుతారు. నేను కాస్త బోల్తా కొట్టింది కాదు నేను ఇవాళ ఎక్స్పెక్ట్ చేసి తెలుగుదేశం ఇప్పటిదాకా మనం అందరు పొత్తులతోటి వాళ్ళతోటో వీళ్ళతోటో వెన్నుపోటు పొడిచో ఏదో రకంగా ముఖ్యమంత్రి అయ్యాం కానీ రాబోయే ఎలక్షన్లకు మాత్రం మనం సింగిల్ గానే వెళ్దామని చెప్తారేమో నేను ఎక్స్పెక్ట్ చేశా. అదేమీ లేదు. అబ్బాయిని మళ్ళీ ముఖ్యమంత్రి చేద్దాం, లేకపోతే అబ్బాయిని మళ్ళీ ఇంకా ఉండనా నువ్వు ఉండనా తీర్మానాలన్నీ కూడా విన్నానన్నా. ఈ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం వాళ్ళు పిఠాపురంలో ఒకళ్ళు రేప్ చేశారు, కుప్పంలో ఒకళ్ళని రేప్ చేశారు, కడపలో మన మధ్య వేరే వాళ్ళని ఒకళ్ళు రేప్ చేశారు. కానీ తెలుగుదేశం సాక్షిగా చెప్తా ఉన్నాం, ఈసారి ఇలాంటి ఇంకా భవిష్యత్తులో జరగకూడదు. ఏ పార్టీ వాడు చేసినా చీల్చి చెండాడతామని చెప్పేసి ఏమన్నా తీర్మానం చేస్తారేమో, ఆంధ్రప్రదేశ్ లో మహిళలు భయపడతా ఉన్నారని చెప్పేసి చెప్తారేమోనని ఆశపడ్డాం. అబ్బే అబ్బాయికి జాకీలేసి కట్టడం, మనం అబ్బాయిని ముఖ్యమంత్రి చేయాలా, అబ్బాయిని డిప్యూటీ ముఖ్యమంత్రి చేయాలా, లేకపోతే అబ్బాయిని పార్టీ ప్రధాన కార్యదర్శిని లేకపోతే పార్టీ అధ్యక్ష పదవులు ఇవ్వాలా. అలాగే మహానాడు ఇది ఒక పెద్ద డ్రామా. జగన్మోహన్ రెడ్డి గారు ఇందా చెప్పారు, కడపలో మీటింగ్ పెట్టడం ఏమన్నా, మహానాడు పెట్టడం ఏమన్నా పెద్ద గొప్ప. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఏ ఊర్లో పెట్టినా పాలకమే కదా. ఇండివిజువల్ గా వచ్చే సత్తా మీకు లేదు. పవన్ కళ్యాణ్ ఉండబట్టి అంతవరకన్నా జనం ఏదన్నా కనపడ్డారేమో కానీ మీకు ఇండివిజువల్ గా వచ్చే సత్తా లేదు. అందుకని ఏడున్నా తోడు. చిన్నరెడ్డి గారు, అంటే మీరు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి అంటే అవివేకమైన మాటలు. కడపలో వాళ్ళ పార్టీ మహానాడు పెట్టుకుంటే జనసేన జనాన్ని తోలటం ఏంటండి? మీరు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుంది మీకు? జనసేన అది కాదులే నేను చెప్పింది, మీరు అర్థం చేసుకోవడం తప్పు అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు గెలుపుకు సంబంధించి పవన్ కళ్యాణ్ అది అయిపోయింది, తీసేయండి సార్. ముగ్గురు కలిసి వెళ్ళారు పొత్తులకి, పొద్దాగా ఆయన గెలుపుకి ఉపయోగపడ్డాడని ఆ ఎపిసోడ్ తీసేయండి. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా స్ట్రాంగ్ లీడర్ అని చెప్పేసి ఒప్పుకున్నారు. అయితే సార్ అమరావతిలో పవన్ కళ్యాణ్ అమరావతిలో మీటింగ్ పెడితే ఈడ రైతులు ఎంటబడి కొడతారని చెప్పేసి దుకాణం ఎత్తుకొని తీసుకుపోయి ఆడ పెట్టారు. ఎందుకయ్యా అంటే తీసుకున్నటువంటి 35,000 ఎకరాలకు సమాధానం చెప్పలేని వాళ్ళు ఇప్పుడు మరో 35-40,000 ఎకరాలు తీసుకుంటామన్నారు, మా నోరు కొట్టేలాగున్నారు అని చెప్పేసి ఆడ తంతారని చెప్పేసి కొడతారని చెప్పేసి పారిపోయి ఆడ పెట్టుకున్నారు. ఆడ కడపలో సత్తా చూపించడానికి కాదు. అలాగే 143 హామీలు ఇచ్చాం. మనం ఏమైనా చెబుతారేమో అనుకున్నా, 143 హామీలు ఇచ్చాం. ఎప్పటిదాకా సరే ఏదో చేయలేకపోయాం. ఈ రోజు నుంచి అన్న 143 హామీలు నెరవేర్చే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని చెప్పేసి చెప్తారేమోనని ఆశపడితే అబ్బే అలాంటిదేమీ లేదు. ప్రతి వాళ్ళు లేవటం మాట్లాడటం, అబ్బాయిని ముఖ్యమంత్రి చేద్దాం, అబ్బాయిని ఉప ముఖ్యమంత్రి చేద్దాం, లేకపోతే అబ్బాయిని పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఒప్పచెప్దాం. తెలుగుదేశం సంబంధించి
బాధ్యతలు లోకేష్ గారికి అప్పచెప్పామని మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దామని మాట్లాడుకుంటారేంటి సార్? ఒక్క నిమిషం సార్, ఇప్పటిదాకా చేసింది శూన్యం, చేయబోయేది శూన్యం సార్. చేసింది శూన్యం, చేయబోయేది శూన్యం. వీరు చేసింది ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం తప్పితే ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడిని వెన్నుపోటు పొడిచారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవంగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పిలిపివ్వటం జరిగింది. ఇది సార్ చివరికి వీళ్ళు చేసేది ఏంటంటే అక్కడ భోజనాలు చేయటానికను తందనాలు ఆడటానికి తిరగటానికి పోయినటువంటి వేదికగానే భావిస్తాం. కానీ ఇది ఈ రాష్ట్ర ప్రజలకి ఏదైనా మంచి చేద్దామన్న ఒక మాట అన్న చెబుతారేమోనని విందామన్నా కానీ వినిపించినటువంటి పరిస్థితి. ఇలాంటి మహానాడు గురించి మళ్ళీ మేము మాట్లాడటం, దాని గురించి మేమేమన్నా కామెంట్ చేయటం ఎందుకు సార్? ఇవన్నీ ఏముంది సార్ అందులో? వాళ్ళకు వాళ్ళు భజన చేసుకోవటం తప్పితే ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు వాళ్ళ పార్టీ ప్రతిష్టాత్మకంగా వాళ్ళ కార్యకర్తలని ఉత్సాహపరచుకోవడం కోసం, పార్టీ బలోపేతం చేసుకోవడం కోసం నిర్వహించుకునే కార్యక్రమం అది. ఆ కార్యక్రమం మీకు నచ్చినట్టు చేయాలంటే ఉండదు కదా. కాదనట్లేదు. ఏడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలేంటి? 1,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేసాం, ఒక్క రూపాయి కూడా ప్రజలకు ఇవ్వలేకపోయాం. కానీ ఎప్పటి నుంచి అన్నా ఇద్దామని చెప్పేసి ఏమైనా చెబుతారేమని ఆశపడ్డాం సార్. 1,50,000 కోట్ల రూపాయలు ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అంటే డబ్బులు పంపిణీ చేశారు, 2,70,000 కోట్లు డిపిడి ద్వారా ఇచ్చారు, ఆయన అప్పు చేశాడంటే ఒక అర్థం. 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి నేలకెక్కించుకోవడానికి కూడా పనికిరానటువంటి విధంగా ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలా చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో దళితులని సార్ నిన్న తెనాలిలో పిల్లల్ని సార్, దళితులు మైనారిటీ పిల్లల్ని నడి రోడ్లో అరికాలు కోటింగ్ ఇచ్చి దళితులని ఎంత అవమానకరంగా అంటే కాళ్ళ మీద తొక్కి చిన్నప్పటి గారు ఒక్క విషయం, కులాన్ని అంశాన్ని తీకండి సార్. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడండి. రెడ్డిని రెడ్డి అనే చెప్పుకుంటాం, కమ్మని కమ్మ అనే చెప్పుకుంటారు, దళితులను దళితులనే చెప్పండి. తప్పలేదు. ఇప్పుడు ఒక విషయం అండి, ఇందాకే మీరు అన్నారు రేపుల గురించి మాట్లాడారు, హత్యల గురించి మాట్లాడారు. అలాగే ఎవరైనా చేస్తే వారిని కొట్టాలా, లేకపోతే తిట్టాలా, లేకపోతే చట్టపరంగా శిక్షించాలా అనే ఎపిసోడ్కి వచ్చినప్పుడు వారి కులం చూసి మాట్లాడతారా? పలానా కులం వాడైతే వాడు తప్పు చేసినా వాడిని ఏం తిట్టకూడదు, వాడిని ఏం కొట్టకూడదు అని మాట్లాడతారు మీరు సార్? పవన్ కళ్యాణ్ గారి పార్టీ వారికి నచ్చినట్టుగా, నాదెళ్ల మనోహర్ గారికి నచ్చినట్టుగా, ఐతానగర్కి సంబంధించినటువంటి దళితులందరినీ భయపెట్టాలన్నట్టుగా అలా కావాలని నడి రోడ్డు మీద సార్ ఏ రెడ్డినైనా ఏ చౌదరినైనా నడి రోడ్డు మీద అలా కొట్టారా? ఎందుకని మైనారిటీలని దళితులు అంటే వీళ్ళకి చిన్న చూపు, వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు కాబట్టి ఆ కులాలని అణిచివేయాలంటే ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, దళితులు అధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా చిన్నప్రెడ్డి గారు ఒకటి, ఇలాంటి అంశాలు చాలా సున్నితమైన అంశాలు, సున్నితమైన అంశాలు వినండి. ఇవి సున్నితమైన అంశాలని మనం చర్చా వేదికల్లో వాటి గురించి పెద్దగా కనుక మాట్లాడితే యువకుల్ని కొట్టడం సున్నితమైన అంశం. జగన్మోహన్ రెడ్డి గారు లాయర్లకి కొత్తగా వచ్చినటువంటి లాయర్లకి నెలకి 5,000 రూపాయలు అరికాలు కొట్టింది నిజం కాదా? చూసింది నిజం కాదా? ఏంది ఇందులో ఏమి సున్నితమైన అంశం అని చెప్పేసి అంతా బహిరంగ రహస్యమే. కొట్టడాన్ని ఖచ్చితంగా తప్పు పడుతున్నాను నేను కూడా. కొట్టడం తప్పు, చట్టాన్ని చేతిలో పోలీసులు తీసుకోవడం తప్పు. అయితే మీరు అక్కడ కులం అంశం తీసుకురావద్దు, మళ్ళీ ఇది వేరే విధంగా వెళ్తుంది, రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కల్పించే ప్రమాదం వస్తుంది, కులాన్ని బయటికి తీసుకురావద్దు అంటున్నా నేను అనేది. ఇప్పుడు వల్లభనేని వంశీ గారు ఏ సామాజిక వర్గం అండి? చావు బతుకుల్లో ఉన్నాడు ఆయన, నిమిషాన్ని 10 సార్లు దగ్గుతూ ఉన్నాడు ఆయన, తిరుగుతున్నాడు జైలు చుట్టూతా. మరి అక్కడ ఎవరో కమ్మ కులస్తులు ఎవరో వచ్చి మా కులవాడు కాబట్టే కదా ఇంత దిప్పుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ మీద ఇన్ని కేసులుంటే ఢిల్లీ నుంచి గంటకు 10 లక్షలు ఇచ్చిన లాయర్ని పిలిపించి బెయిల్ తెప్పించేవాడు కదా, కమ్మ సామాజిక వర్గం వాడు కాబట్టి వల్లభనేని వంశీ గాలి కొదిలేశాడని వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? మీరు
కులం వద్దు ఇక్కడ. సార్, వ్యక్తిని వ్యక్తిగా చూడండి, నేరస్తుని నేరస్తుడిగా చూడండి, ముద్దాయిని ముద్దాయిగా చూడండి. మాకు తెలుసు, ఒకళ్ళని మెప్పించడానికి కాదు, ఇలా దళితులకు జరిగినటువంటి అవమానం దళిత జాతి మొత్తం కూడా ఇలా బాధపడతా కన్నీరు పెడతా ఉన్నారు. నా మిత్రులందరూ కూడా బాధపడతా ఉన్నారు సార్. అయ్యో ఏంటి ఈ అన్యాయం ఏంది, ఈ అరాచకం ఏంది, నడి రోడ్లో మా పిల్లల రేపు పెళ్లిళ్ళు అయితే ఆ పిల్లలకి పెళ్లిళ్ళు అయితే రేపు ఏం జరుగుతా ఉంది, ఏంటి ఈ పరిస్థితి అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు సార్. ఏం తప్పు చేశారండి? తప్పు చేస్తే చిన్నప్పటి గారు బహిరంగ లాఠీ చార్జ్ ఘటనపై గుంటూరు ఎస్పీ స్పందించారు. ఒక్క నిమిషం వినండి సార్, ఎస్పీ గారు చెప్పిన మాట వినండి సార్. అసలు మీరు వినే పరిస్థితిలో లేరు. ఒక విషయం వినండి, కొట్టడాన్ని ఖచ్చితంగా తప్పు పడదాం, ఖండిద్దాం. పోలీసులు చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు, వాళ్ళు నేరం చేస్తే వాళ్ళని కోర్టులో హాజరుపరచాలి, చట్ట ప్రకారం శిక్షించాలి. దాన్ని అందరూ ఎవరు కాదంటలా. ఇక్కడ సున్నితమైన కుల అంశం తీసుకొస్తే అది మళ్ళీ వేరే డైవర్ట్ అయిపోతా ఉంది. అది కులాలకి మతాలకి మధ్య ఒక చిచ్చు రాజేసే అంశం. మీరు ఒక రాజకీయ పార్టీలో క్రియాశీలక నాయకుడిగా ఉన్నారు కాబట్టి కొంచెం ఓపిక పట్టండి. జిల్లా ఎస్పీ గారు ఏమన్నారు, గంజాయి మత్తులో సామాన్యులతో పాటు కానిస్టేబుల్పై దాడి చేయడంతోనే తెనాలిలో యువకులను దండించడం జరిగిందని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే కరీముల్లాపై 1 కేసు, నవీన్పై 10, జాన్ విక్టరీపై 10, రాకేష్పై 9 కేసులున్నాయని చెప్పారు. గంజాయి మత్తులో ఆ యువకులు కానిస్టేబుల్ చిరంజీవిని అడ్డగించి చంపేందుకు ప్రయత్నించారని చెప్పారు. ప్రతి ఒక్కరూ చట్టబద్ధంగా నడుచుకోవాలని ఎస్పీ గారు చెప్పారు. సో మరి ఇంకా అయితే కొట్టడం అయితే తప్పే, ఈయన కొట్టడం తప్ప రైట్ అని చెప్పలేదు. ఆ ఎవరైతే దెబ్బలు తిన్న వ్యక్తుల యొక్క నేర చరిత్ర, వారి మీద ఒక్కొక్కరు 10ల సంఖ్యలో కేసులు ఉన్నాయి. గంజాయి మత్తులో పోలీస్ కానిస్టేబుల్ చంపబోయాడని నేను చెప్పారు. మీరు నిజంగా వాళ్ళ పక్కన ఖచ్చితంగా సపోర్ట్గా ఉన్నారు కాబట్టి ఎస్పీ గారి మీద మరి కోర్టుకు వెళ్ళండి. మీరు ఈ విధంగా ఎస్పీ గారు చెప్పారు, కొట్టడం తప్పు అంటున్నారు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళండి. ప్రజాస్వామ్యంలో మనకు భారతదేశం, మనకు రాజ్యాంగం అన్ని అవకాశాలు హక్కులు కల్పించింది కాబట్టి కులాన్ని తీయొద్దండి, కులాన్ని తీయొద్దు. అది ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. కులాన్ని తీయొద్దు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, దయచేసి ఆగండి. మంత్రి ఒక్క మాట క్లోజ్ చేస్తా. లోకేష్ బాబు మీద 18 కేసులు ఉన్నాయన్నారు సార్. రౌడీ షీట్ తీశారా? లోకేష్ బాబుని కొట్టారా? లోకేష్ బాబుని అరెస్ట్ చేశారా? ఏమీ లేదు. మరి ఎందుకని ఒక దళితుడికి వచ్చేసరికి ఇలాంటి ట్రీట్మెంట్ చేశారన్నది ప్రజలు సున్నితమైన అంశాలు మనం చాలా జాగ్రత్తగా చర్చించాలంటున్నా. నేను అనేది మీకు అర్థం అవట్లా. సున్నితమైన అంశాలను చాలా జాగ్రత్తగా చర్చించాలి. మీరు ఒక రాజకీయ పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు ఆగండి. ఈ అంశాలు కృష్ణారెడ్డి గారు చెప్తారు. ఆయన అనలిస్ట్గా ఉన్నారు, ఏ పార్టీతో సంబంధం లేదు కాబట్టి వారు చెప్తారు, విందాం. సున్నితమైన అంశాలు మీరు మాట్లాడి ఇంకొకరు మాట్లాడి ఈ చర్చలో ఏమైందంటే ఇది మళ్ళీ కులాల మధ్య ఒక చిచ్చును రాజేసేటువంటి ప్రక్రియకి ఇది వేదిక కావద్దు. దయచేసి ఆగండి. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. సో ఇప్పుడు వీరిద్దరు మాట్లాడిన అంశాల మీద